నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జాతీయ కోరికల దినోత్సవం సందర్భంగా కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చాలని సిఐటి మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున కోరారు. వివిధ సంఘాల కార్మికులతో సిఐటి ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల పాలిట శాపంగా పరిభ్రమించిన 3 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు. ఆటో కార్మికులకు నష్టం కలిగించే 106 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఈపీఎఫ్ను అమలు చేయాలని, రిటైర్మెంట్ తర్వాత శేష జీవితం సుఖంగా గడిపేందుకు కనీసం 9,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని అన్నారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాన్ని మరలా తిరిగి ప్రారంభించాలని అన్నారు. భవన కార్మికులు మాదిరిగా అసంఘటిత రంగ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటి మండల అధ్యక్షులు షేక్ మునీర్ అహ్మద్, నాయకులు రాధయ్య, రాజయ్య, సునీల్, మాల్యాద్రి, ప్రసాద్, గాంధీ, శ్రీనివాసులు, రాజారాం, రాము తదితరులు పాల్గొన్నారు. కార్మికుల వైద్యం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల. ఈరోజు జాతీయ కోరికల దినోత్సవం. ఈ దినోత్సవాన్ని మనకు ప్రభుత్వమే కల్పించింది. ఈ రోజున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కార్మికులు, వివిధ రంగాల కార్మికులు, అసంఘటిత కార్మికులు, స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా ప్రభుత్వ కార్మికులు అందరూ కూడా తమ తమ కోరికలను ప్రభుత్వానికి నివేదించారు. ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో కార్మికులకు నష్టం కలిగించే ప్రమాదకర చట్టాలను తీసుకుని వచ్చింది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులకు హక్కులు ఉండవు. కార్మికులు గొంతు మీద కత్తిపెట్టి యజమాన్యం పని చేయించుకుంటుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది సిఐటి. అనేక రకాలుగా అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా ఆటో కార్మికుల పాటు శాపంగా ఉన్న 106 ఏని రద్దు చేయాలి. ఎందువల్లంటే ఈ చట్టం అమల్లోకి వస్తే కార్మికుల పాలిటి శాపంగా మారుద్ది. ఏదైనా ప్రమాదం జరిగితే అది పూర్తి బాధ్యత బండి ఓనర్ది, డ్రైవర్ది. ఆ పెనాల్టీలు 2 లక్షల నుంచి 20 లక్షల దాకా ఉంటుంది. పైపించు కేసులు, నాన్ వెజిబుల్ కేసులు కూడా పెడతారు. కనీసం 5 సంవత్సరాలు జీవించబడే అవకాశం ఉంది. అందువల్ల ఈ చట్టాలను రద్దు చేయాలని ఒక పక్క ఆటో కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదే కార్మికులు